ఈ మధ్య నా స్టూడెంట్ ఒక అతను కాల్ చేసి ఏఐ వచ్చేసింది, ఇంకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్స్ ఉండవు, డిసప్పాయింట్మెంట్ అవుతున్నాను, అంటే బాగా డిప్రెషన్లోకి వెళ్తున్నాను, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మొత్తం టోటల్ జాబ్స్ అన్నీ ఏఐ చేసేస్తుంది, ఇంక మాకేం జాబ్లు వస్తాయి అని ఒక కైండ్ ఆఫ్ లో టోన్తో మాట్లాడారనమాట. సో నేను అతనికి ఎంకరేజ్ చేసిన విధానం ఏదైతే ఉందో డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది అనే ఉద్దేశంతో చాలా షార్ట్ వీడియో చేయబోతున్నాను ఇక్కడ. సో ఏఐ వచ్చింది కరెక్టే, కానీ ఏఐ వచ్చినంత మాత్రాన సాఫ్ట్వేర్ జాబ్స్ని రీప్లేస్ చేస్తుంది మాత్రం ఇది 100% కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఏఐ వచ్చిందంటే ఏఐ మనకి హెల్ప్ చేస్తుంది. సో మనకి ఏం కావాలో అడగకుండా ఏ పని చేయలేదు. సో ఏం కావాలో అడగడమే ఇప్పుడు స్కిల్ అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అంటే మీకు వర్క్ ఏం చేయాలి అంటే ఒక పర్టికులర్ ఆటోమేటెడ్ వర్క్ ఉంది అంటే ఆ వర్క్ని ఎలా చేయించాలని తెలుసుకునేటట్లు మీరు అప్గ్రేడ్ చేసుకుంటే కనుక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్స్ ఇంకా పెరుగుతాయి కానీ తరగవు. ఓకే, సో ఏ వచ్చినంత మాత్రాన మిషన్ అన్ని పనులు చేసేస్తుందా? చేయలేదు. చాలా పనులకి హ్యూమన్ బీయింగ్ అవసరం. ఓకే, సో ఒకప్పుడు 2000 ఆ టైంలో Y2K వచ్చేసింది, టోటల్ కంప్యూటర్స్ అన్నీ పోతాయి, ఇంకా కంప్యూటర్స్తో పని ఉండదు అని అనుకున్నాం. తర్వాత ఇంకా జాబ్స్ పెరిగాయి. ఓకే, 2008 2009 ఆ టైంలో రెసెషన్ వచ్చేసింది, ఇంకా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పడిపోయింది, ఐటీ ఇండస్ట్రీ అసలు ఉండదు అన్నారు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీని ఇంకా బెటర్గా డబుల్ ట్రిపుల్ ఎన్నో టైమ్స్ ఎక్కువగా వాడుతున్నాం. ఓకే, సో రోజుకి డేటా అనేది అక్యుములేట్ అవుతుంది. సో డేటా అక్యుములేట్ అవుతుంది అండ్ యూసేజ్ ఎక్కువ అవుతుంది. అందరి చేతిలో మొబైల్ ఫోన్స్ ఉన్నాయి, అందరి దగ్గర ఆల్మోస్ట్ ప్రతి ఫ్యామిలీలో ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయింది అంటే డెఫినెట్గా ఎవ్రీవన్ ఈజ్ ఎంజాయింగ్ కదా. సో ఇంకా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇంకా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే డెఫినెట్గా మిమ్మల్ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2-3 days బ్యాక్ డీప్ సీక్ అని మన ఏఐ టూల్ వచ్చింది. సో చాట్ జీపీటీని రీప్లేస్ చేస్తుంది అని సమ్ కైండ్ ఆఫ్ రూమర్స్ ఉన్నాయన్నమాట. అలాగని చాట్ జీపీటీ బ్యాక్ వెళ్ళిపోతుందని చెప్పట్లేదు నేను. సో ఇలా వస్తూనే ఉంటాయి, కొత్త వస్తూనే ఉంటాయి. కొత్త వచ్చినప్పుడు మనం కొత్తగా నేర్చుకొని డెవలప్ చేస్తున్నామా లేదా, అప్డేట్ అవుతున్నామా లేదా అనేది మెయిన్గా చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ వీడియోలో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఒకప్పుడు ఒక HTML పేజ్ క్రియేట్ చేయాలంటే చాలా టైం స్పెండ్ చేసి ఒక నోట్ ప్యాడ్ ఫైల్ తీసుకుని అక్కడ HTML కోడ్ అంతా రాయాల్సి వచ్చేది. సో ఈ డీప్ సీక్ యూజ్ చేసి నేను జస్ట్ ఒక సింపుల్గా క్వశ్చన్ అడిగాను. ఇక్కడ బిల్డ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేటర్ వెబ్సైట్ అని పెట్టాను. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తూ టోటల్గా కోడ్ ఇచ్చేసింది ఇక్కడ. ఓకే, కోడ్ ఇచ్చేసి జస్ట్ విదిన్ 1 minute కంటే ఎక్కువ టైం పట్టలేదు. ఓకే, యూ క్యాన్ కన్సిడర్ ఇట్ ఈస్ 10 secondsలో జరిగింది. ఓకే, రన్ HTML అని క్లిక్ చేస్తే రెడీ, వెబ్సైట్ ఈజ్ రెడీ, అంటే వెబ్ పేజ్ ఈజ్ రెడీ. ఇక్కడ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ మనం ఏదైనా సెలెక్ట్ చేస్తే కనుక ఫర్ సపోజ్ $100 సెలెక్ట్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక $12 12% పెట్టి టైం పీరియడ్ 1 year పెడితే యాన్యువల్ పెట్టి క్యాల్కులేట్ చేస్తే $112 క్యాల్కులేషన్ అయిపోయింది. సో దీనికి ఏం చేస్తాను నేను, జస్ట్ ఈ ప్రాంప్ట్ ఇచ్చాను అంతే. ఈ ప్రాంప్ట్ ఇవ్వడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే రోజువారీ ఏవైతే ప్రాబ్లమ్స్, మీరు బయటికి వెళ్ళండి రోడ్డు మీదకి, యూ క్యాన్ సీ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ని మీరు సాఫ్ట్వేర్ ద్వారా కనిపెట్టగలిగితే, ఏఐని యూజ్ చేసి సాఫ్ట్వేర్ కనిపెట్టగలిగితే మీకు జాబ్ ఎందుకు రాదు? జాబ్ ఏంటి, మీరు సొంతగానే ఒక బిజినెస్ని బిల్డ్ చేయొచ్చు, ఎంతోమందికి ఆపర్చునిటీ కల్పించవచ్చు, ఎంతోమందికి ట్రైన్ చేయొచ్చు. సో ఏఐ వచ్చింది జాబులు పోతాయి అనే దృక్పథంతో మాత్రం ఉండొద్దు, మైండ్లో పెట్టుకోవద్దు. డెఫినెట్గా దెర్ విల్ బి లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అవైలబుల్. చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. అంటే తొందరగా మీరు అప్డేట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. కొత్త టూల్ వచ్చింది అంటే తొందరగా దాన్ని నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఓకే, నేను 2 days 3 days పాపులారిటీ రాగానే నేను వాడడం మొదలు పెట్టేశాను. అలా మీరు కూడా మొదలు పెడితే కనుక డెఫినెట్గా డోకా ఏమి ఉండదు. ఇప్పుడు ఈ ఆర్టికల్లోకి వెళ్తే ఏం చెప్పింది ఈ ఆర్టికల్లో, విత్ ద రైజ్ ఆఫ్ AI tools, creating content, apps and designs has become more accessible than ever. But does this mean you don't need to learn software anymore? దాని మీనింగ్ సాఫ్ట్వేర్ నేర్చుకోవద్దనా? This blog post explores how AI is changing the game and why foundational knowledge still plays a critical role in creativity and problem solving. Just టైం ఉన్నప్పుడు చూడండి ఈ ఆర్టికల్ని. సో ఆటోమేటెడ్ డిజైన్, కోడ్ ఫ్రీ డెవలప్మెంట్, కంటెంట్ జనరేషన్, వీడియో అండ్ మ్యూజిక్ క్రియేషన్, అండ్ వై యూ స్టిల్ నీడ్ సాఫ్ట్వేర్ నాలెడ్జ్. కస్టమైజేషన్ కావాలి, కస్టమైజేషన్ చేసుకోవాలంటే ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏ ఫెయిల్ అవుతుంది కొన్నిసార్లు,
అప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. అండ్ క్రియేటివిటీ, కొన్నిసార్లు ఏ ఇచ్చే వాటిని ఇంకా క్రియేటివ్గా బెటర్గా చేయడానికి హ్యూమన్ బీయింగ్స్ అవసరం అవుతారు. అండ్ వెరిఫై చేయడానికి, అంటే ఏఐ క్రియేట్ చేసింది బాగుందా లేదని చెప్పడానికి హ్యూమన్ బీయింగ్స్ కావాల్సి వస్తుంది. అండ్ కెరీర్ ఫ్లెక్సిబిలిటీ, అండ్ వెన్ టు రిలై ఆన్ ఏఐ అండ్ లెర్న్ సాఫ్ట్వేర్, ఎప్పుడు ఏఐ మీద ఆధారపడాలి, ఎప్పుడు సాఫ్ట్వేర్ నేర్చుకోవాలి అనే దాని మీద. ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, అంటే కొత్తది ఏదైనా కనిపెట్టాలంటే ఫాస్ట్గా మనము ప్రోటోటైప్ చేయాలంటే కనుక ఏఐని వాడండి. రిపిటేటివ్ టాస్క్, డేటా ఎంట్రీ కానీ లేకపోతే చిన్న చిన్న ఎడిట్స్ కానీ చేయడానికి ఏఐ వాడచ్చు. అండ్ లెర్నింగ్ బేసిక్స్ త్రూ కొంత బేసిక్స్ ఆఫ్ సంథింగ్ నేర్చుకోవాలంటే ఏఐని వాడచ్చు, ఏఐ ట్యూటర్స్ని వాడచ్చు. అండ్ సాఫ్ట్వేర్ ఎప్పుడు నేర్చుకోవాలి, కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ రిక్వైరింగ్ ప్రెసిషన్, అంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, పెద్ద ఆర్గనైజేషన్లో బిగ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ నేను SAP BTP సర్టిఫైడ్ కన్సల్టెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది BTP కాక్పిట్, అంటే SAP ఫ్రీ ట్రయల్ అనమాట. దీన్ని ఇక్కడ కనెక్టివిటీ చేశాను క్లౌడ్ కనెక్టివిటీతో. దిస్ ఈజ్ మై ఆఫ్లైన్ సిస్టమ్, అంటే ఆఫ్లైన్ క్లౌడ్ కనెక్టర్ని ఈ ఆన్లైన్లో ఉండే BTPలో ఉండే ట్రయల్ అకౌంట్కి కనెక్టివిటీ చేశాను. ఇటువంటివి చేయాలి అంటే మీకు కస్టమ్ నాలెడ్జ్, అంటే సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కావాలి. అంటే ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఆ సాఫ్ట్వేర్లో ఇంకో సాఫ్ట్వేర్ ఎందుకు కనెక్ట్ చేయాలి, ఈ కనెక్ట్ చేయాలనే విషయాల్ని మీరు ఏఐకి చెప్పకుండా పనులు చేయించలేరు. సో యూ హ్యావ్ టు బికమ్ ఏ మేనేజర్ ఫర్ యువర్ ఏఐ అసిస్టెంట్ అనుకోండి. సో ఏఐ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ అసిస్టెంట్, మీకు ఒక ఎంప్లాయీ లాగా అనమాట. సో మీకు కావాల్సిన వర్క్ని ఏఐతో చేస్తారు. ఎవరైతే చేయించగలరో వాళ్ళకి డిమాండ్ అనేది ఉంటుంది. సో అందువలన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, జాబ్స్ రావు, జాబ్స్ ఉండవు అనేది మాత్రం పక్కన నుండి తీసేయండి. కీప్ ఆన్ లెర్నింగ్ సంథింగ్ న్యూ థింగ్స్. అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నేర్చుకోండి, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి, అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. చిన్న చిన్న స్క్రిప్ట్లు తయారు చేయండి. చిన్న చిన్న స్క్రిప్ట్లు చేయడం వల్ల పెద్ద సాఫ్ట్వేర్ కూడా మీరు తయారు చేసుకోవచ్చు అనమాట రేపొద్దున. అండ్ బ్లాగింగ్ స్టార్ట్ చేయండి, లాగింగ్ స్టార్ట్ చేయండి, అండ్ కంటెంట్ మార్కెటింగ్ చేయండి, డిజిటల్ మార్కెటింగ్ చేయండి, బ్రాండ్ బిల్డ్ చేయండి, అండ్ బుక్స్ రాయండి. ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రపంచం ఏమీ సున్నా అయిపోలేదు. చాలామంది పీపుల్ ఉన్నారు, త్రూఅవుట్ వరల్డ్ 700 crores ఆఫ్ పీపుల్ ఉన్నారు. ఓకే, ఎవరికి ఏ నీడ్ ఉంటుందో మీకు తెలియదు. ఆ నీడ్ని ఐడెంటిఫై చేయండి. వాళ్ళ మైండ్లో ఒక కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ని కలగజేయండి. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీతో కనెక్ట్ అవ్వడానికి, మీ దగ్గర నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఎవ్రీ డే కీప్ ఆన్ థింకింగ్ అబౌట్ క్రియేటింగ్ సంథింగ్ న్యూ. ఓకే, క్రియేటింగ్ సంథింగ్, సమ్ న్యూ స్క్రిప్ట్ ఆర్ న్యూ సాఫ్ట్వేర్, వాట్ ఎవర్ యూ కెన్ క్రియేట్ చేయండి. దట్స్ ఆల్. సో డోంట్ వరీ అబౌట్ జాబ్స్, కీప్ లెర్నింగ్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. బై బై, సీ యూ.